మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చాలండి. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుని బిడ్డలైన మన అందరం కూడా పరలోక రాజ్యములో మహామహిమతో తేజస్సు కలిగిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన కూడా అంటున్నాడు, నా యొక్క స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా. ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా అని వాళ్ళని పిలుస్తున్నాడు. అదే ఈ దినాల్లో మన అందరం కూడా దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, మనుషులతో కాదు. మనుషుల యొక్క సహవాసం మంచిదని నేను చెప్పట్లేదు, కానీ దేవునితో సహవాసం చేసేట్లయితే మనకి చాలా మంచిది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. కాబట్టి మన సహవాసం ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? మనం దేవునితో చేయాలి. దేవునితో సహవాసం చేసేవారుగా మనం ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మీకు సహవాసం కలగాలని కోరుతున్నాం. అయితే ఆ సహవాసం ఏంటంటే, మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేస్తున్నాం. వాళ్ళు ఏం చూశారు? యేసుప్రభుని చూశారు. ఏం విన్నారు? యేసుప్రభు చెప్పిన మాటలన్నీ విన్నారు. వాళ్ళ శిష్యులు, అపోస్తలులు, దేవునితో ఉన్నవారు, దేవునితో కలిసి జీవించిన వారు, సేవ చేసేవారు, ప్రయాణం చేసేవారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, మా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు కూడా మా సహవాసము ఉంది. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? కింద రాసిన 7వ వాక్యంలో అన్యోన్య సహవాసం అంట. ఏ సహవాసం అంట? అన్యోన్య సహవాసం అంటే ఏంటి చెప్పండి? అన్యోన్య సహవాసం ఏంటి? అన్యోన్య సహవాసం ఏంటి? చాలా మంది చెప్తారు, అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది కాక. అంటే దేవునితో బాగా సన్నిహితంగా ఉండే అనుభవం అది. ఎవరితో అంటే ఎప్పుడు కూడా మనం దేవునితో సన్నిహితంగా బాగా దగ్గరగా ఉండే అనుభవం మనకు ఉండాలి. కాబట్టి తండ్రి యొక్క సహవాసం, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, అన్యోన్య సహవాసం. ఏ సహవాసం అంట? అన్యోన్య సహవాసం. అందుకనే అబ్రహాం ఎప్పుడో చచ్చిపోయినా కూడా దేవుడు ఎవరి పేరు చెప్తున్నాడు? అబ్రహాం పేరు చెప్తున్నాడు. అబ్రహాం ఎప్పుడో చనిపోయినా కూడా నా స్నేహితులైన అబ్రహాము సంతానమా. కాబట్టి ఈ దేవుని పిల్లలైన మన అందరం కూడా ఈ దినాల్లో ఎవరు సహవాసం చేయాలి? మీరు ఇప్పుడు చెప్పండి. ఎవరు సహవాసం చేయాలి? దేవుని సహవాసం చేయాలి. చాలామంది ఫ్రెండ్స్తో సహవాసం చేస్తున్నారు. బైబిల్ మాత్రమే కాదు, బయట చెప్తుంది, వాళ్ళతో సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారంట, వాళ్ళు అవుతారండి. ఏంటయ్యేది? అలవాట్లు. ఏమంట? వాళ్ళ అలవాట్లు వీళ్ళకి వస్తాయి, వీళ్ళ అలవాట్లు వాళ్ళకి వెళ్తాయి. ఇలాగా మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు మనము మనిషి యొక్క స్వభావం మారిపోతుంది, మనిషి యొక్క ఆలోచన మారిపోతుంది, మనిషి యొక్క ప్రవక్త కూడా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కొంతమంది మతిమరుపులతో మనం ఉంటే మనకు కూడా అది వచ్చేస్తుంది. మతిమరుపులతో ఉంటే మనకు కూడా ఏమొస్తుంది?
మతిమరుపు వచ్చేస్తుంది. నేను చూశాను. కాబట్టి మతిమరుపు అనేది ఉన్నంటే మనకు వచ్చేస్తుంది. అట్లాగా అవతల మనిషి ఎలాంటోడో వాడితో సహవాసం చేస్తే వాడి అలవాట్లు వాడి పద్ధతులు అన్నీ ఏమవుతాయంట మనకే వచ్చేస్తాయి. అది లోకంలో చెప్తున్న సత్యం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు ప్రభువుతో మనం సహవాసం చేస్తే ఆయనలో ఉన్న సమస్త అలవాట్లు మనకు వస్తాయి. దేవుడికి అలవాట్లు చెడ్డ అలవాట్లు, మంచి అలవాట్లు. ప్రేమించే అలవాటు, క్షమించే అలవాటు, రక్షించే అలవాటు, స్వస్థపరిచే అలవాటు, ఆదరించే అలవాటు, ధైర్యపరిచే అలవాటు, బలపరిచే అలవాటు, కాపాడే అలవాటు, పోషించే అలవాటు, సమాధానించే అలవాటు, సంతోషించే అలవాటు. ఇట్లా దేవుడి దగ్గర ఉన్న అలవాట్లు మంచియా చెడ్డయా? ఆయన ప్రవక్త మంచిదా చెడ్డదా? అందుకని అపోస్తులు అంటున్నారు, మా సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో మా సహవాసము ఉంది అంటున్నాడు. అందుకని మన అందరికీ జీవితంలో ఈ లోకంలో మనము ఫ్రెండ్స్తో ఉన్నంత పర్సనల్గా మనం ఎవరితో ఉండం. అమెరికాలో ఒక అతన్ని ఆగస్టు 1 ఆదివారం నాడు అతను చంపేశారు. అమెరికాలో ఒక అతన్ని అన్యాయంగా ఏం చేశారంట, చంపేశారు 1935లో. చంపేసినప్పుడు తన స్నేహితుడు చనిపోయాడని చెప్పేసి ఆదివారం ఏం చేశాడంటే తన స్నేహితుడు ఇంకో అతను ఆత్మహత్య చేసి చనిపోయాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ డే పెట్టారు అమెరికన్స్. అది ఇండియాలో పెట్టింది కాదు, ఇండియా వాళ్ళది కాదు అది. కాబట్టి ఆ స్నేహితుడితో కూడా విడవకుండా మంచి స్నేహంగా ఉన్నారని, ఆ స్నేహితుడి కోసం ఈ స్నేహితుడు ఆత్మహత్య చేసి చనిపోయాడని చెప్పేసి వాళ్ళిద్దరి యొక్క దానికోసం ఆదివారం ఏం చేశారంటే, మొదటి ఆదివారం ఆగస్టు 10వ తారీఖు ఏం చేశారంట, ఫ్రెండ్స్ డే. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా మరి అంత స్నేహం కోసం ప్రపంచం అంతా ఇది ఆ రోజున ఆరాధిస్తుంది. ఆ రోజున ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు, ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్లు ఇచ్చుకున్నారు, ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకున్నారు, ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు కలుసుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఆ ఒక్క దినం ఒక మానవుడి కోసము ఒక మనిషి చనిపోయని చెప్పి తన ఫ్రెండ్ ఆత్మహత్య చనిపోయని చెప్పి ప్రపంచం అంతా ఆ రోజు ఏం చేస్తుందంట, ఫ్రెండ్స్ డేగా చేసుకుంటారు. కాబట్టి ఈ లోకంలోనే అలా ఉంటే ఈ సృష్టిని చేసిన దేవుడు ఏంటి, మనల్ని చేసిన దేవుడు, మన కొరకు సమస్తాన్ని చేసిన దేవుడు, మరి ఆయన్ని మనం ఎంతగా మనం ఆరాధించాలి? మన జీవితంలో మనకి మనుషులు కావాలా, దేవుడు కావాలా? చెప్పండి. మనుషులు వెళ్ళిపోతారు, జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి మనకి. కానీ దేవుడైతే మనకి ఎప్పుడు మనతోనే ఉంటాడు, జ్ఞాపకాలు అవసరం లేదు. వింటున్నారా? దేవుడికి జ్ఞాపకాలు అవసరం లేదు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని సంసారం అడిగితే దేవుడు వెంటనే వచ్చి ఏం చేశాడు, ఆయన్ని సంసారాన్ని రక్షించి అక్కడ మొత్తం నాశనం చేసి పెట్టేశాడు. అలాగే ఈ సిలువలో దొంగ కూడా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే పరదేశి వెళ్ళిపోయాడు. దేవుడు మర్చిపోడు మనల్ని, ఎప్పుడు జస్ట్ జ్ఞాపకం చేసుకో అంటే చాలు వెంటనే వచ్చి మనల్ని ఏం చేస్తాడు, తీసుకొని వెళ్తాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి చెప్పండి? దేవునితో సహవాసం చేయాలి. మనం అన్నదమ్ములు, అక్కచెల్లు, సహోదరులు అనేకులు మనకి ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మన జీవితంలో ఎంతో గొప్పవాళ్ళైనప్పుడు కూడా మనం ప్రతి ఒక్క విషయాన్ని ఎవరు చెప్తాము, స్నేహితులకి దాన్ని మనము చెప్పుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా సెంటిమెంట్తో మాట్లాడారు, సెంటిమెంట్తో దేవుణ్ణి సెంటిమెంట్తో మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు? 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం చూడమ్మా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 5వ వాక్యం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన 7వ వాక్యం కూడా చదవండి. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. చాలు. ఇక్కడ వీళ్ళ కష్టం వచ్చింది. యెహోషాపాతు ఉన్నప్పుడు 3 రాజులు ఏం చేశారంట, యుద్ధానికి వచ్చారు. 3 దేశాల నుంచి 3 దేశ రాజులు ఇశ్రాయేల్ ప్రజలు యూదుల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తాండి, యెహోషాపాతు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేసి అండి అందరిని ఉపవాసం ఉండమన్నాడు.
అందరి ఉపవాసం ఉన్నారు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి ఏం చేశారంటే ఉపవాసం ఉండండి, మీరు ఏమి తినకూడదు తాగకూడదు చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళందరూ అలాగే ఉపవాసం ఉన్నారు, ఏమి తినలేదు తాగలేదు. అప్పుడు ఈయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. 7వ వాక్యంలో, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితులైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఎవరి సంతానం అంట? నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతానం. దేవుని సెంటిమెంట్తో అడుగుతున్నాడు, నీ స్నేహితుడు. మార్తా కూడా యేసుప్రభుతో మాట్లాడినప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు ప్రేమించిన లాజరు, ఎవరంట? నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పారు దేవుడు. అప్పుడు దేవుడు మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు. ఏమన్నాడు దేవుడు? మన స్నేహితుని లాజరు ఏం చేస్తాడంట? నిద్రించున్నాడు గనక మనం ఏం చేద్దాం, అతన్ని వెళ్ళి లేపుదామంటున్నాడు. ఎవరంట ఆయన? దేవుడు ఏమన్నాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మనం ఏం చేద్దామో లేపడానికి వెళ్దాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఏమన్నారండి, ఇలా సెంటిమెంట్తో మాట్లాడతారు. దేంతో మాట్లాడతారంట? సెంటిమెంట్తో. ఆ మాట చదువుతారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వాక్యం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చాలు. పైన మనం చదివినట్లయితే 3వ వాక్యం చదవము. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ చూడండి, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అంటే దాన్ని ఏమంటారు మీరు? సెంటిమెంట్ అనా కాదా? సెంటిమెంటే. నీవు ప్రేమించిన వాడు లేకుండా నీ స్నేహితుడు అన్నప్పుడు మనకు ఫీలింగ్ వస్తారాదా? అయ్యో నా స్నేహితుడు అనే ఒక ఫీలింగ్ వస్తారాదా? అయ్యో నాకు ఇష్టమైన ఫ్రెండు, నాకు ఇష్టమైన స్నేహితుడు అనే ఫీలింగ్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం చదువుతున్నాం, యెహోషాపాతు ప్రార్థన చేసేటప్పుడు నీ స్నేహితుడైన అబ్రహాము సంతతి అని మాట్లాడుతున్నాడు కష్టం వచ్చినప్పుడు. కాబట్టి మనకి ఏది వచ్చినా కూడా మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి? ఫ్రెండ్. చెప్పండి, ఎవరినంట? ఫ్రెండ్. మనకు మంచి ఫ్రెండ్ ఎవరు? దేవుడు. చెప్పండి, దేవుని సహవాసం ఉంటే మనం చెడిపోతామా? దేవుని సహవాసం కలిగితే పాడైపోతామా? లేదు. మనుషులతో తిరిగితే వాళ్ళ చెడు అలవాట్లు వస్తాయి, చెడు స్నేహం ద్వారా అనేకమైన కార్యాలు వస్తాయి. కానీ మనకి దేవునితో ఉన్నట్లయితే అలాంటివి ఏమి రానే రావు. నేను కూడా చిన్నప్పుడు అంటే ఒక 18-19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. చాలామంది స్నేహితులు, వాళ్ళకి అన్ని అలవాట్లు ఉండేవి. కానీ నాకు భయం, వాళ్ళతో వెళ్ళేవాడిని కానీ ఎక్కడ ఏదో జరుగుతుందని నేను పారిపోయేవాడిని. కొట్లాట కానీ లేకుండా ఇంకేదైనా చేస్తే కనుక నేను అక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి వాళ్ళతో తిరిగిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళతో కరెక్ట్గా లేదు ఈ స్నేహము. వీళ్ళతో ఉంటే మనకి ఎప్పటికైనా కేసులు, పోలీసులు వస్తుంటారు కొన్నిసార్లు, వాళ్ళు ఎక్కడ కొట్లాడతారు, వాటిలో కూడా పోలీసులు వస్తారు వాళ్ళని పట్టుకెళ్ళడానికి. ఇప్పుడు వాళ్ళతో ఉంటే మనల్ని కూడా పట్టుకెళ్ళిపోతారని చెప్పేసి మెల్లిమెల్లిగా నా స్నేహితులు 30 మంది ఉంటారు, వాళ్ళందరూ నేను వదిలేసి చర్చికి వెళ్తూ మొదలుపెట్టిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే, బైబిల్ పట్టుకెళ్తుంటే నన్ను ఎగతాళి చేశాడు. అరే హల్లెలూయా గాడు వస్తున్నాడు రా, అరే మత్తయ్య గాడు వస్తాడు రా అని ఎగతాళి చేసేవాడు. అప్పుడు నేను ఏమనేవాడిని కాదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళందరూ చాలా, ఇప్పుడు మొన్న ఒకసారి ఒక అతను మాకు చూశాను, వాళ్ళందరూ కూడా కుటుంబ సమస్యలతో ఉన్నారు, అనేకమైన సమస్యలు ఉన్నారు. నా స్నేహితుడు ఉన్నాడు, అతనే నాకు చాలా ఇష్టమైన స్నేహితుడు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని చూసినప్పుడు వాళ్ళ అమ్మ కాలు ఇరిగిపోయి ఆమె ఏమి చేసుకునే చిత్రం ఒక్కదే ఉంది. పిల్లలు ఎవరు కూడా ఆమెని వదిలేస్తారు, 3 పిల్లలు అయితే, చాలా ఇళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆ రోజు వెళ్ళి మాట్లాడి ఆమెకు అన్నీ కొనిచ్చి డబ్బు ఇచ్చి నేను వచ్చేసాను. నా నెంబర్ తీసుకున్నాను, వాడికి ఇచ్చిందండి నెంబరు. వాడు నాకు ఫోన్ చేసి, ఒరే నా భార్య వేరే వాడు తెలిపిందిరా, వాడు నెల్లూరు అంటారా, అడ్రస్ చెప్తా చూస్తావా అంటున్నాడు. ఒరే నాయన ఇది ఎక్కడ గొడవరా బాబు, అది నా పని కాదు, కాబట్టి నువ్వేరా అంటే ఎందుకు చెప్తా అంటే, పాపం వాడు నా ఫ్రెండే, కానీ వాడు భార్య ఏమైంది అట్లా తిరుగుతుంది ఆమె. అట్లా చాలామంది తిరుగుతూ అట్లాగా వాడు జీవితం అంతా తాగుతూ తాగుబోతూ అయిపోయాడు. పొద్దునుంచి సాయంత్రం కష్టపడితే 1000-1500 వస్తుంది, వాడు తాగేస్తాడు ఫుల్గా. ఇంక మళ్ళీ వాడిని కలవలేదు. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు వాళ్ళతో స్నేహం చేశాను, వాళ్ళ వల్ల నేను అన్నీ కూడా ఎదుర్కొని చూసినప్పుడు భయం వేస్తున్నా.
వీళ్ళతో ఉంటే మనం అయిపోతాం రా బాబు అని చెప్పేసి. ఏం లేదు, వాళ్ళ చేతిలో ఏం లేకపోయినా సరే కొట్లాడినప్పుడు మనిషిని బాగా కొట్టి ఒక రాయి తీసి కింద పెట్టి ఆడ మొక్కని రాయికేసి కొడతారట. కొట్ట పగిలిపోద్ది, తల పుచ్చకాయ పడినట్టు పగిలిపోద్ది. ఏం లేకపోయినా కొట్టేస్తారు, ఎట్టైనా సరే కొడతారు. కొట్టారంటే కనుక ఆ ట్రిక్స్ బాగా చేస్తారు. కొట్టారంటే కనుక వాడు వాసిపోవాల్సిన ముఖం. అలాంటి ఫ్రెండ్స్తో నేను స్నేహం చేశాను. మంచి ధైర్యవంతులు, దేనికి భయపడి వెనకాల దేనికి కూడా. అలాంటి ఫ్రెండ్స్ ఉన్న తర్వాత దేవుడు నన్ను తప్పించి యేసు ప్రభువుతో సహవాసం చేయడానికి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొంది 19వ సంవత్సరంలో నేను దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఏం చేశాడంటే, నువ్వు ఇంకా నాకు దగ్గరకు ఉండాలి, విశ్వాస జీవితం కాదు సేవకుడిగా ఉండాలి చెప్పేసి దేవుడు ఏం చేసి సేవకు తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఈ సేవలోని దేవునితో ఇన్ని సంవత్సరాలు నేను గడుపుతున్నాను. ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చా అంటే, దేవుడికి మనం స్నేహితులుగా ఉండాలంటే మనం అబ్రహాము లాగా ఉండాలి, లాజర్ లాగా ఉండాలి. దేవుడే మన కోసం రావాలి, దేవుడే మనల్ని వెతుక్కుంటూ రావాలి, మన దగ్గరకు వచ్చి మనకి ఏ కష్టం ఉందో ఆ కష్టాన్ని తీర్చాలి. అబ్రహాము యొక్క సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మీదకి 3 రాజులు శత్రులుగా వస్తే 3 రాజులు ఏం చేస్తారు, దేవుడు ఏమి లేకుండా వాళ్ళే కొట్టుకొని లేదంటే వాళ్ళే చూసుకొని చంపుకొని చచ్చిపోయినారు. అప్పుడు వీళ్ళు పోయి 3 రోజులు ఆ బంగారాన్ని ఏరుకున్నారు. ఎన్ని రోజులంట? 3 రోజులు బెరాకా లోయ, ఏ లోయ అంట? బెరాకా లోయలోకి వెళ్ళి 3 రోజులు ఆ బంగారం ఒలుచుకొని అన్నీ తెస్తారు. అసలు యుద్ధమే చేయలేదు. ఎవరు యుద్ధం చేశారు? దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు యుద్ధం చేసి వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయారు. ఏంటి వీళ్ళందరూ ఇలా బంగారము ఆహారము అన్నీ తెచ్చుకొని హ్యాపీగా ఉన్నారు. అందుకని దేవుడు మనకు స్నేహితుడిగా ఉంటే దేవుడు మనకి మేలు చేస్తారా చేయడా? తప్పకుండా చేస్తాడు. లాజరు రోగి ఉన్నాడు, సరే అప్పుడు 3 రోజుల నుంచి రోగంతో ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువు వెళ్ళేసరికి చచ్చిపోయి సమాధిలో పెట్టి ఎన్ని రోజులు అయిందంట? 4 రోజులు. ఎన్ని రోజులంట? సమాధులు పెట్టి 4 రోజులైంది. అయినా కూడా యేసు వదిలేశాడా? లాజరు బయటికి రా అన్నాడు. ఏమనంట? నిద్రపోతున్నాడా? నిద్రపోతున్నాడా? చనిపోయాడు. చెప్పండి అందరూ, చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని యేసు ప్రభు లాజరు బయటికి రా అంటే ఆయన వెంటనే బయటికి లేచి వచ్చున్నాడు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే మన జీవితంలో అన్నీ మనకి మేలుగా దేవుడు చేస్తాడా చేయడా? చెప్పండి. అన్నీ మేలుగా మార్చరా? మనుషులైతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, మర్చిపోయి వెళ్ళిపోతారు, మనల్ని అవసరం త్రోసివేస్తారు. కానీ దేవుడు మనల్ని అలా తోసివేస్తారా? తోసివేరు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యము మనం చూస్తున్నట్లయితే నీ స్నేహితుడైన అబ్రహాము సంతానం చెప్పారు. ఇక్కడ చెప్తున్నారు, నీవు ప్రేమించేవాడు లాజరు రోగి అయినని చెప్పినప్పుడు యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పాడు 11:11లో, మనం వెళ్ళి మన స్నేహితుడైన లాజరుని ఎదిరించున్నాడు, అతన్ని మేలుకొలకు వెళ్ళుచున్నామని చెప్పాడు. నిద్రించాలంటే ఏంటి? మరణం అనేది దేవుని దృష్టిలో ఏమంట? నిద్రతో సమానం. దేవుడు వచ్చి మనం లేపగలడా? లేపలేడా? రేపు సమాజంలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. సమాజంలో లే అంటే చాలు, దేవుడు అందరూ ఏమవుతారు? లేచిపోతారు. అందుకని బైబిల్ రాస్తుంది, దేవుని కుమారుని స్వరం విని సమాధిలో ఉన్నవారు బయటికి వస్తారు. కాబట్టి దేవుడు తన స్వరాన్ని గనక మన కోసం అలా విప్పితే గనక చనిపోయిన వాడు కూడా సమాధి నుంచి ఏమవుతాడు? లేచి బయటికి వస్తాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే, అబ్రహాము యొక్క స్నేహితుడు దేవుడై ఉన్నాడు, దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాము ఉన్నాడు. అందుకని మనం కూడా మన జీవితంలో ఎన్నో విషయాలు, మనుషులకు చెప్పలేని విషయాలు ఎవరు చెప్తాం? మనం తల్లికి తండ్రికి చెప్పలేని విషయాలు ఎవరు చెప్తాం? మనం స్నేహితులకు చెప్తాం. ఎవరికి చెప్పుకోలేని అనేక విషయాలు మనం ఏం చేస్తామంటే స్నేహితులు చెప్తుంటాం. అలాగే దేవుడు బిడ్డలైన మన అందరూ మన సమస్యలు, మన కష్టాలన్నీ ఎవరు చెప్పాలి? చెప్పండి. మన కష్ట సుఖాలు ఏ సమస్య అయినా సరే ఎవరు చెప్పాలి? మనం దేవుడికి చెప్పాలి. దేవుడు చెప్తే దేవుడు తప్పకుండా మన సహాయము చేస్తాడు. మొట్టమొదటి మనం చూస్తే అబ్రహాము దేవునికి స్నేహితుడు అవడానికి గల రీజన్, కారణం ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక 11:8 చూడండి. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో అబ్రహామును మనం చూసినప్పుడు 11:8
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ దేశాన్ని వదిలేసి, నీ బంధువుల్ని వదిలేసి, నీ కుటుంబస్తులు వదిలేసి ఏంటి నీవేం చేయాలంటే నేను చూపించే దేశానికి వెళ్ళాలన్నాడు. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట, ఆ మాటకి లోబడ్డాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేస్తానని చెప్పేసి దాని కొరకు ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎవరైనా సరే ఇంట్లో పిల్లలను మనము ఎవరికైనా సరే పని చెప్తే ఉంటారు, నేను చేయనుపా అంటారు. ఈ రోజుల్లో పని చెప్తే పిల్లలు చేయట్లేదు. నేను కూడా చూస్తా, కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా పని చెప్తే చేయట్లేదు. ఎంత మూర్ఖత్వంగా, ఎంత రెక్లెస్గా, కేర్లెస్గా ఉండాలంటే ఎంత భయంకరంగా ఉండాలి. కానీ అబ్రహాముకి దేవుడు కనపడి ఏం చేస్తాడంట, అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, అయితే నీ బంధువులు విడిచిపెట్టేసేయి, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేసేయి, నీ దేశాన్ని విడిచిపెట్టేసేయి, నీ వృత్తిని కూడా ఏం చేయాలంట విడిచిపెట్టేసేయి, నేను చూపించే దేశాన్ని నువ్వేం చేయాలంట వెళ్ళాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేస్తాడు అబ్రహాం? లోబడ్డాడు. దేవునికి ఏం చేశాడు అబ్రహాము? లోబడ్డాడు. లోబడి ఏం చేశాడు? దేవుడు చెప్పిన దేశాన్ని అతను ఏం చేశాడంట ప్రయాణము చేశాడు. అందుకని దేవుని పెట్టిన మనము దేవునికి సన్నిధిలో దేవునికి స్నేహితులుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన ఏంటంట లోబడే స్వభావము. చెప్పండి అందరూ. లోబడే స్వభావం ఉంటే కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం స్నేహితులు ఉంటాం. దేవుని కనుక లోబడకపోతే దేవునితో స్నేహితులు ఉండగలమా? ఉండలేము. అందుకని ప్రతి దినం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని సహవాసానికి రమ్మన్నప్పుడు మనము దేవుని యొద్దకు మనం ఏం చేయాలంట రావాలి. మత్తయి సువార్త 4:21 దేవుడు ఇక్కడ యాకోబును అతని సహోదరుని యోహాన్ని పిలిచినప్పుడు వాళ్ళు ఆయన్ని వెంబడించారు. చదవండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ప్రభు తనకి శిష్యులుగా కాకముందు వాళ్ళని చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు. 20వ వాక్యములో నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతురని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆ దినాల్లో చేపలు పట్టే వాళ్ళని కూడా దేవుడు పిలిచాడు. వాళ్ళకి చదువు లేదు, కానీ దేవుడు వాళ్ళకి చదువు ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట దేవుడు పిలవగానే దాన్ని వదిలేసి దేవుని వెంబడించడానికి వచ్చేసాడు. అందుకని మనం కూడా దేవుని పిలుపుకు లోబడాలా లేదా? దేవుని పిలుపుని ఇప్పుడు లోబడాలి. ప్రభువా నాతో మాట్లాడండి, నాకు మీ పిలుపునివ్వండి, మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పేసి దేవుని మనం అడగాలి. దేవుని మనం అడిగినప్పుడు దేవుడు మనతో అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతోనూ మాట్లాడతాడు. మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ యొక్క మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయాసపడతాం. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారడానికి గల కారణము దేవునికి లోబడే స్వభావం ఉంది. చదవండి. ఆదికాండం 12:1 చదవండి. ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. దేవుడు చెప్పాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాలని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏమన్నా తడవ చేశాడా? చేయలేదు. దేవా నువ్వు చెప్పాడు నేను చేస్తా అని చెప్పేసి అన్ని మూటములు సర్దుకుని ఏం చేశాడంట బయలుదేరాడు. ఆయన భార్యని అన్న కొడుకుని కూడా తీసుకొని ఆయన అక్కడి నుంచి సంతోషంగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళినాడు. కాబట్టి దేవుని బిడ్డడం మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. అబ్రహాం యొక్క జీవితం ఏంటంటే కొన్నిసార్లు తల్లిదండ్రులకి మనము మాట వినకుండా ఉంటాం, కానీ ఫ్రెండ్స్ మాట వింటాం. ఎవరి మాట వింటాం అంట? ఫ్రెండ్స్ చెప్పింది మాత్రం వింటారు, తల్లిదండ్రులు చెప్పింది మాత్రం వినరు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? మన ఫ్రెండ్ అయినా దేవుని మాట మనము
వినాలి. దేవుడు మన స్నేహితుడు కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు మన స్నేహితుడు ఉన్నాడు కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా సరే ఆయన మాట మనం విన్నట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడంట, అన్నీ మన సహాయము చేస్తాడు. తల్లిదండ్రులు మనం వదిలేసిన మనం స్నేహితులు మాత్రం మనం ఏం చేయమంట, వదిలిపెట్టకుండా మనం ఉంటాం. అందుకని దేవుని బిడ్డ మనం మన యొక్క జీవితంలో స్నేహితుడిగా దేవునికి మనం మారాలి. ఏది ఉన్నా సరే స్నేహితుడికి చెప్పుకొని స్నేహితుడితో కలిసి మన ప్రయాణము చేయాలి. రెండవది, అబ్రహాము స్నేహితుడిగా ఎలాగ దేవుడికి మారాడు అంటే, అబ్రహాము దేవునికి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆ మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చాలండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేని వలన తీర్పు పొందాడు నీతిమంతుడని? క్రియల వలన. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, దైవ క్రియలు మనకు ఉండాలి. ఎవరి క్రియలు అంట? దేవుని క్రియలు మనకు ఉన్నట్లయితే కనుక మనం ఎలా ఉంటామంట, నీతిమంతులుగా మనము ఉంటాము. అందుకని మనము నీతిమంతులుగా ఉండాలి అంటే కనుక ఎవరితో సహవాసం చేయాలి? మనము దేవునితో సహవాసం చేస్తే మన పాపాన్ని విడిచిపెడతాము, మన చెడుతనాన్ని విడిచిపెడతాము, మన యొక్క దుష్టత్వాన్ని విడిచిపెడతాము. మనం అన్ని కూడా ఏం చేస్తామంటే దేవుని యొక్క అలవాట్లు, దేవుని యొక్క స్వభావం మనకి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కాబట్టి దేవుని కొరకు తన కుమారుణ్ణి బలి ఇవ్వటం కూడా సిద్ధపడలేదా? చెప్పండి. నుప్పు పట్టుకున్నాడు, ఏంటి కత్తి కూడా పైకి ఏం చేశాడంట, ఎత్తాడు కొట్టడానికి. కాబట్టి నుప్పు పట్టుకొని కత్తి కూడా ఎత్తాడు. అలాంటి సమయాన అబ్రహామా ఆగుము, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుమో, దీనివల్ల నీవు నాకు భయపడుతున్నావని నేను ఎరుగుదును. నీకు కుమారునికి బదులుగా అదిగో ఆ పొదల్లో గొర్రె పొట్టి ఉంది, దాన్ని బలిమ్మని చెప్పాడు. కాబట్టి అబ్రహామును మనం చూసినప్పుడు తన యొక్క జీవితంలో మనము ఏదైతే నేర్చుకున్నామో అదే మన జీవితం ఉంటే మనం కూడా దేవునికి ఎలా ఉంటామంట, నీతిమంతులుగా మనము ఉంటాము. అందుకని అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడు అంటే ఏదో ఊరికినే నీతిమంతుడు అయిపోలేదు, కానీ ఆయన ఎలా అయ్యాయంట, క్రియల వలన. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చెప్పిన మాట విని అబ్రహాం ఏం చేస్తాడంటే తన క్రియల వలన అతను నీతిమంతుడిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. మనకు అబ్రహాం గురించి తెలుసు కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తున్నా. మూడవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము దేవునికి నీతిమంతుడిగా మార్చబడ్డ గల కారణము అతనిలో ఉన్న ఓర్పు. ఏమంట? అతనిలో ఉన్న ఓర్పు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. హెబ్రీ 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాం యొక్క జీవితంలో దేవుని మాటకి అతను ఎంతో లోబడే వ్యక్తి కనబడుతున్నాడు. కాబట్టి అబ్రహాముకి దేవుడు చేసే వాగ్దానాన్ని అతను నమ్మాడు, విశ్వసించాడు. కానీ ఆ కార్యం జరిగే వరకు ఏం చేస్తాడంటే ఓర్పుతో ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఓర్పుతో. దేవుడు చెప్పిన కార్యము జరిగే వరకు టైం పట్టిద్ది. ఏం పట్టిద్దంట? టైం పట్టిద్ది. టైం పట్టినప్పుడు దేవుడు ఆ కార్యం టైం పట్టినప్పుడు దాని కొరకు ఓర్పుతో ఎదురు చూడాలి. 75 సంవత్సరాలు మినిమం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. కానీ 75 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తే అబ్రహాం పిల్లలు ఎప్పుడు పుట్టారు? 100 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ విధంగా మనం చూసుకుంటే అబ్రహాముకి ఏం చెప్పాడు? ఆకాశ నక్షత్రాలే సముద్రపు ఇసుక రేణుల వల్ల నీ సంతానం విస్తరింపజేస్తున్నాడు. అది వెంటనే జరిగిపోయిందా? చాలా టైం పట్టింది కదా. ఆయన సంతానం వ్యాపించడానికి చాలా టైము పట్టింది. కాబట్టి దేవుని బిడ్డల మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది దేవునికి లోబడ్డాడు. రెండోది ఏంటంట నీతిమంతుడిగా క్రియల వల్ల మార్చబడ్డాడు. మూడోది ఏంటంట ఓర్పుతో. ఏంటంట ఓర్పుతో. అందుకని మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని చదువుతున్నప్పుడు మనకు కూడా చాలా ఓర్పు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని కూడా మనం నిలబడాలి. కొంతమందికి ఓర్పు ఉండదు. కష్టాలు వస్తే కనుక ఆ ఓర్పుని సహనాన్ని పోగొట్టుకుంటారు.
కొంతమంది చూడండి, మంచి విశ్వాసుకుంటారు, మంచి భక్తికుంటారు. ఏదైనా గొడవ ఏంటంటే పచ్చి అబద్ధాలు, బూతు మాటలు, చెడ్డ మాటలు, కొడతానికి పోతారు, కొట్లాడతారు, కేసు పెడతారు, స్టేషన్కి వెళ్తారు. వీళ్ళందరూ ఏమైపోతుందంటే మంచి విశ్వాస జీవితం గలవారు ఆ ఓర్పు లేకపోవడం వల్ల ఏమవుతుంది, సమస్య పెద్ద అయిపోతుంది. మనల్ని కూడా ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. ఎందుకంటే విత్తిన వాడు పంట కోస్తాడు, ఏది విత్తుతాడు అది కోస్తాడు. కాబట్టి టైం పట్టిద్ది. విత్తనం వేయంగానే రాదు, 6 నెలలు పట్టింది మినిమం. ఒక విత్తనం వేస్తే ఒక పంట రావాలంటే 5-6 నెలలు పట్టింది మనకి. అలాగనే ఒక మనిషి చేసిన క్రియలు చెడ్డవే అనుకోండి మనకి విరోధంగా, కానీ అతనికి కర్మ ఫలము తిరిగి రావాలంటే ఏం పట్టిద్ది అంట? మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మీరు నాకు అన్యాయంగా చాలా చేస్తారు, కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు, ఇది మీరు విత్తుతున్నారు, మీరు కోస్తారు, 2 అంతలు కోస్తారు, అది పండినప్పుడు మీకు అర్థమైంది, ఇప్పుడు అర్థం కాదు, మా గవర్నమెంట్ వచ్చి దీనికి 2 అంతలు మేము చేస్తాం అంటున్నాడు. మీరు 1 అంత చేసి నేను ఎంత చేస్తానండి, నేను 2 అంతలు చేస్తాను, మీరు విత్తుతున్నారు, ఫలం కోస్తారు, టైం ఉంది, టైం పట్టిద్ది అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, ఇంకా 3 సంవత్సరం ఉంది, ఇంకా 2.5 సంవత్సరం, 2.5 సంవత్సరాలు నేను వస్తాను, అప్పుడు మీ అందరి సంగతి చూస్తా అంటున్నాడు. ఎక్కడున్నా సరే తీసుకొస్తా అంటున్నాడు. ఇప్పుడే భయం పట్టుకుందంట, ఎవడు మాట్లాడట్లేదు, ఆయన పేరే ఎత్తట్లేదు. ఆయన పేరు ఎత్తాలంటే మళ్ళీ నెక్స్ట్ వాడి లిస్టులో ఉంటారని చెప్పేసి ఏంటి ఎవరికి వాళ్ళే భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే, నువ్వు విత్తావు అనుకో, కోసే టైం వస్తుంది, వచ్చావు నువ్వు కోస్తావు, కానీ దానికోసం ఏం చేయాలి, మనము ఓర్చుకోవాలి. ఒక పంట వ్యవసాయకుడు కూడా తొలకరి వర్షం వచ్చింది, పొలము దున్ని విత్తనాలు వేస్తాడు, దేని కొరకు ఓర్పు ఎదురు చూడాలి? కడవరి వర్షం అంటే మళ్ళీ వర్షం రావాలి. పంట ప్రారంభానికి వర్షం రావాలి, పంట ముగించాలంటే మళ్ళీ వర్షం పడిన తర్వాత మళ్ళీ పంట పండి పంట మన చేతికి వస్తుంది. అది రావాలంటే టైం పడితే టైం పట్టదా? పంట విత్తనాలు వేసాం కానీ మొక్క వచ్చేయాలి, పంట వచ్చేయాలి, అమ్మేసుకోవాలంటే కుదురుద్దా? కుదరదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రతి దానికి కూడా ఏంటంటే ఒక సమయం ఉంది. ఏముందంట? సమయం ఉంది. ఓర్పుతో మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఆ సమయం, ఆ ఫలం పొందడానికి, ఆ యొక్క వర్షం కోసము మనం ఎదురు చూడాలి. అందుకని దేవుని బిడ్డలైన మనందరూ కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఓర్పుతో ఎదురు చూసినట్లయితే కనుక ఆ ఫలాన్ని మనము పొందుతాం. 4వదిగా మనం చూసినట్లయితే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము, ఏమని మనం చదువుచున్నామో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుని మీరు తెలుసుకునడి. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా విశ్వాసం ద్వారా ఉంటేనే మనం ఎవరు అంట? అబ్రహాము యొక్క కుమారులు. అబ్రహాం ఎవరంట? విశ్వాసం గలవాడు, దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. దేవుణ్ణి ఏం చేశాడంట? పూర్తిగా నమ్మాడు అబ్రహాం. కాబట్టి అతని విశ్వాసం ద్వారా అతను ఏమంటే తండ్రి అయ్యాడు, విశ్వాసానికి తండ్రి అయ్యాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని పరిపూర్ణ నమ్మాడు. ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దేవుణ్ణి పూర్ణంగా నమ్మాడు. ఆ దినాల్లో దేవుడు మాట్లాడడం చాలా అరుదు. అయితే దేవుడు ఆ దినాల్లో మొట్టమొదటి ఎవరితో మాట్లాడాడు? దేవుడు ఆదాముతో మాట్లాడాడు. రెండో వ్యక్తి ఎవరితో మాట్లాడాడు? నోవాహుతో మాట్లాడాడు. మూడో వ్యక్తి ఎవరితో మాట్లాడాడు? దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఒక్కొక్క తరాల్లో ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడు. అయితే ఇక్కడ 3వ తరంలో మనం చూసినప్పుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం యొక్క జీవితాన్ని చూస్తే విశ్వాసంతో ఉన్నాడు. అందుకే బైబిల్ రాస్తుంది విశ్వాసములో అంటే మృతతుల్యమైన వయసు. 100 సంవత్సరాల వయసు అప్పుడు పిల్లలు పుడతారు. ఎవరు నమ్ముతారా? ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు, లేకుంటే పెళ్ళైన వాళ్ళు కనీసం 30 సంవత్సరాలు లేదంటే 35-40 సంవత్సరాలు వస్తే వాళ్ళకి సంతానం లేకపోతే ఇక వాళ్ళకి పిల్లలు పుడతారా? పుట్టరు. పుడతారని నమ్మకం ఉంటుందా? ఉండదు. కానీ శారాకి ఎంత వయసు? 90 సంవత్సరాలు. ఎంతంట? 90 సంవత్సరాల వయసులో ఆమె నవ్విందా? విశ్వసించిందా? నవ్వింది. దేవుడు అన్నాడు మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీకు కొడుకు పుడతాడని చెప్పాడు అబ్రహాంతో. ఆ విషయాన్ని శారా ఏం చేస్తుందంటే అప్పుడు గుడారం అంటే ఇట్లా తేతారు టారుబాల్తో, ఆ పక్కనే ఉండి ఆ మొత్తం ఇనిందంట. ఇనేసి ఏం చేద్దంటే నవ్వుకుంటుంది, ఈ ముసలిదానికి నాకు
స్త్రీధర నిలిచిపోయిన నాకు ఈ 90 సంవత్సరాల వయసులో నాకు పిల్లలు పుడతారా ఆయన చెప్తుంటే ఈయన వింటానని చెప్పి నవ్వుకుంది. వెంటనే దేవుడు శారాని పిలిచి, శారా నువ్వు నవ్వనేలా అని అడిగాడు. అబ్బే నేను నవ్వలేని అబద్ధం ఆడింది. లేదు లేదు నువ్వు నవ్వావు అని చెప్పి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా చూడు అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఇదే సమయం ఇదే టైంకి నీ కౌగిట్లో మగబెట్టి ఉంటాను వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. అలాగే ఆ మరుసటి సంవత్సరం ఏంటంట దేవుడు ఇస్సాకునే ఇచ్చాడు. కానీ దేవుడికి కూడా రోషం వచ్చింది అక్కడ. నేను చెప్పిన మాట నువ్వు నమ్మటం లేదు, అవిశ్వాసంతో కనబడుచున్నావు, నీలో విశ్వాసం కనపడలేదు, కాబట్టి చూడు నాకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా అని చెప్పేసి దేవుడు గట్టిగా ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమెకి ఏమైందంట, బిడ్డ పుట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. 100 సంవత్సరాల వయసు, ఆమెకు 90 సంవత్సరాల వయసు. ఆ వయసులో వాళ్ళకి ఏం కలిగిందంట, సంతానము కలిగింది. అందుకని దేవుని బిడ్డ మనందరం కూడా అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క జీవితము దేవుని కొరకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు అంటే కారణం ఏంటి చెప్పండి? దేవునికి మంచి స్నేహితుడు కారణం ఏంటి? విశ్వాసం ఎప్పుడైతే అబ్రహాంకి ఉంటుందో దేవునికి మంచి యొక్క శిష్యుడిగా లేకుంటే స్నేహితుడిగా ఉంటున్నాడు. మనం కూడా ఎవరితో సహవాసం చేయాలి? చివరి దాకున్నది మనుషులా దేవుడా? మనుషులు అయితే మధ్యలో చచ్చిపోతారు. మన స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మధ్యలో చనిపోతారు. కానీ దేవుడు చనిపోతాడా? నాతో పాటు సేవకు వచ్చేవాళ్ళు నాకు తెలుసు, చాలామంది చనిపోయారు. చిన్న వయసులో చాలామంది చనిపోయారు. నాకంటే ముందు వచ్చిన వాళ్ళు చనిపోయారు, నా తర్వాత వచ్చి చిన్నవాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. ఇలాగ మనుషులు చనిపోతున్నారు. కానీ దేవుడు చనిపోతాడా? చనిపోడు. దేవుడు ఏమంటున్నాడు? నేనే మరణము, నేనే జీవం అంటున్నాడు. కానీ మరణం ఆయన చేతిలో ఉంది, జీవం ఆయన చేతిలో ఉంది. ఇంకా ఆయన చంపేది ఎవరు? నేనే పునరుద్ధానము జీవము అంటున్నాడు. కాబట్టి నేనే పునరుద్ధానం జీవం అన్నప్పుడు ఇంకా ఆయన్ని చంపగలడు ఎవరో లేరు. నేనే పునరుద్ధానం చేసేవాడిని, నేనే జీవాన్ని అయ్యున్నాను, నన్ను చంపేవాడు ఎవరున్నారు? నా ప్రాణం నేనే పెడుతున్నాను, నా ప్రాణం నేనే తిరిగి తీసుకుంటాను అన్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే మంచి దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి సహవాసం చేసే మనకి ఏముండాలి చెప్పండి? మొట్టమొదటిగా ఏముండాలంట చెప్పండి? దేవునికి లోబడే స్వభావం ఉండాలి. రెండోది నీతి కలిగిన క్రియల వలన కలిగి ఉండాలి, నీతిమంతులు ఉండాలి. మూడోది ఓర్పుతో మనం ఏం చేయాలంట? సహనం కలిగి ఓర్పుతో ఉండాలి. నాలుగోది ఏం చేయాలంట? విశ్వాసంతో మనము ఉండాలి. అందుకని మన జీవితంలో ఒక స్నేహితుడితో ఉండే అనుభవాలన్నీ కూడా దేవుళ్ళు కనబడుచున్నాయి. కాబట్టి దేవునితో మనం సహవాసం చేస్తే ఇవన్నీ కూడా మనం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే రోమరాసు పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. రోమరాసు పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నిరీక్షణ అంటే ఒకటి ఎదురు చూడటము, రెండోది నమ్మటము ఎదురు చూడటం. కాబట్టి అబ్రహాముకి మనం దేవుడు చూసినట్లయితే నీ సంతానం ఇలా ఉండదని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షించడానికి ఆధారం లేని ఆ సమయాన్న దేవుడు ఏం చేస్తాడంట? నిరీక్షణ కలిగించాడు. అబ్రహాముకి ఏంటంటే దేవుని మీద ఒక నిరీక్షణ ఉంది, కార్యం చేస్తాడు, దేవుని మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే దేవుని మీద ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఒక నిరీక్షణ దేవుని పెట్టుకోవాలి, ఇది చేస్తాడు అని ఎదురు చూడాలి. చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన చేసి ఇది దేవుని చిత్తం కాదులే, జరగదులే అని చెప్పి ఏం చేస్తున్నారు? వదిలేస్తారు. ఇది దేవుని చిత్తం కాదులే, దేవుడు చేయడులే, ఇది జరగదులే అని చెప్పేసి ఏం చేస్తారు? చాలామంది వాటిని వదిలేస్తారు. అలా వదిలేసేవారుగా మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు దేవుడు పిలిచేప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలు 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచి నీకు అన్ని వాగ్దానాలు చేశానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మరి ఇంకా 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏది దేవుడు చెప్పిన అన్ని జరగడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంటే ఆలస్యం అయింది ఇంకా. కానీ ఆలస్యమైనప్పుడు నిరీక్షణ ఉందా లేదా? అబ్రహాంకి
మనకైతే నిరీక్షణ ఉండదు. అయ్యో 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం చేస్తాడు దేవుడు, ఇంకా అయిపోయింది, దేవుని చిత్తం కాదులే, దేవుని స్తోత్రం, మనం కూడా ఆశించడం కరెక్ట్ కాదులే, అదంతా జరగదులే అని చెప్పేసి మనల్ని మనం సమర్థించుకొని ఏం చేస్తాం, మన చేతకంతరంగా దాన్ని వదిలేస్తాం. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన మాట నిజమే కదా, ఆయన అబద్ధం మాట కదా, ఆయన నిజం నెరవేరుస్తారు కాబట్టి నేను నిరీక్షణతోనే ఉంటాను, నమ్మకంతో ఉంటాను, ఆయన తప్పకుండా కార్యాన్ని చేస్తాడని చెప్పేసి అబ్రహాం ఎదురు చూశాడు. ఎందుకంటే అబ్రహాము దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యం చేస్తానే ఒక నమ్మకం అబ్రహాంకి ఉంది. కాబట్టి మనం కూడా స్నేహితుని నమ్ముతామా నమ్మమా? చెప్పండి. స్నేహితుడే మనం చంపేస్తారు అనుకుందాం, చంపేస్తారని మనకు తెలియదు, కానీ మనం నమ్మవా? మీకు సినిమాలు చూపిస్తుంటారు, చాలా సినిమాలు, స్నేహితుల దగ్గరని పట్టించటము, స్నేహితుల దగ్గరని చంపటము, ఇలాగన్నీ చేస్తాం. ఎందుకంటే అతను స్నేహితుడే నమ్ముతాడు కాబట్టి అది ఏం చేస్తాడంటే స్నేహితుని ద్వారా నమ్మబలికించి ఈజీగా చంపచ్చు. ఎవరి ద్వారా? స్నేహితుని ద్వారా ఏం చేయొచ్చండి? ఈజీగా చంపచ్చు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. అబ్రహాంకి ఏముందంట? నిరీక్షణ ఉంది, కార్యం దేవుడు చేస్తాడు అని ఒక నిరీక్షణ ఆయనకి ఉంది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని అన్ని మనం మంచి నిరీక్షణ కలిగి మనము దేవుని కొరకు ఎదురు చూసేవారుగా మనము కనపడాలి. అబ్రహాం యొక్క జీవితంలో మరొక కార్యాన్ని మనం చూస్తే అబ్రహాము ప్రార్థనా పరుడు. అందుకని అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యాడంట? అబ్రహాం ఒక మంచి ప్రార్థనాపరుడు కాబట్టి దేవుడు అబ్రహాం ఏం చేసింట? ప్రత్యక్షమయ్యాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 6వ అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 2వ వాక్యం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము ఒక మంచి ప్రార్థనాపరుడు, దేవునితో మాట్లాడేవాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? అబ్రహాముకి దేవుడు ఏం చేస్తాడంట? ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో మీరు చదవచ్చు ఆ మాట. ఆదికాండం 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుని అంటున్నాడు. 17వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం. అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య ఒక నిబంధనని నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. దేవుడు అతనికి ప్రత్యక్షం ఏమంటున్నా అంటే, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తా, అయితే నీవు ఏం చేయాలంటే నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి. ఎలా ఉన్నాడంట? నిందారహితుడిగా ఉండాలి. సర్వశక్తి గల దేవుడిని ఏమన్నాడంట? సర్వశక్తి గల దేవుడు. అందుకే మన సంఘం పేరు ఏముందంట? ఆల్మైటీ గాడ్. అంటే ఏంటి? సర్వశక్తి గల దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ మనం కూడా దేవుడు ఒక శక్తివంతుడు ఉన్నాడు, ఆయన ప్రత్యక్ష దొరికితే మనకు చాలు, అంతకుమించి ఏం కావాలి? దేవుడే మనకు కనపడి మనకు కావాల్సింది ఇస్తా అంటే మనకి ఎలా ఉంటుంది? దేవుడు కనపడి నువ్వు ప్రార్థన చేసినంతా అన్నీ నీకు ఇచ్చేస్తాను అని అంటే మనకి ఎలా ఉంటుంది? మనకి అంతకన్నా సంతోషం కూడా ఉండదా? ఉండదు. దేవుడిని ప్రార్థన చేశాను, నేను అడిగాను, దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, నీకు అన్నీ ఇస్తాను అంటే మనం ఎంతో సంతోషపడతాం కదా. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఉంటే దానికంతా మించింది ఇంకొకటి లేదు. ఫస్ట్ నేను సేవ ప్రారంభించినప్పటికీ మనకు కొత్తగా మరి సేవ ప్రారంభించాలి. నేను దేవుడిని అడిగాను, ప్రభా ఎక్కడ ప్రారంభించాలి అని అడిగాను. నెల్లూరులో ప్రారంభించన్నాడు. నాకు విజయవాడలో ఆఫర్ చేశారు అక్క వాళ్ళు, స్థలం ఉంది, రేకుల షెడ్ వేసే ఉంది, కాబట్టి ఇక్కడ చర్చి పెట్టుకున్నారు. ఇంకొక చిత్తూరులో కూడా ఒక అతను మా ఇంటి పైన చర్చి లాగా ఇల్లు ఉంది రెడీగా, ఇక్కడికి వచ్చి చేయను అని చెప్పాడు. కానీ నేనేం చేస్తాను అంటే ప్రార్థన చేశాను, ప్రభా నేను ఎక్కడ సేవ పెట్టాలి మరి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నెల్లూరులో పెట్టు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నెల్లూరుకి వచ్చి ప్రభా నెల్లూరులో ఎక్కడ పెట్టాలని అడిగాను. మీరు నమ్మండి నమ్మకపోండి, అడిగితే పలానా ఏరియా అని దేవుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర్చొని ప్రభా ఇక్కడ ఇల్లు ఎక్కడ కావాలి
ఎక్కడ దొరికింది ఇల్లు అని చెప్పేసి కూర్చుంటే ఆ ఏరియా అంతా ఎత్తికిన తర్వాత ఒక ఇల్లు చూపించాడు దేవుడు. ఆ ఇల్లే తీసుకోమన్నాడు. ఆ ఇల్లు తీసుకున్నాం. ఆ తర్వాత ఏం పేరు పెట్టాలని చెప్పేసి దేవుని అడిగినప్పుడు ఈ వాక్యం చెప్పి ఈ మాట ఇచ్చాడు, నేను సర్వశక్తి గల దేవుడిని. అంటే నాకు అసాధ్యం ఏది లేదని అర్థం దానికి. కాబట్టి అప్పుడు ఈ యొక్క చర్చి పేరు ఆల్ మైటీ గాడ్ అని మనము పెట్టాం. కాబట్టి దేవుడు శక్తివంతుడా శక్తిహీనుడా చెప్పండి? దేవుడు శక్తి గలవాడా బలహీనుడా చెప్పండి? శక్తి గలవాడు బలవంతుడు. ఆయన బలహీనుడు కానే కాదు. అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం ప్రకారంగా తనకు అన్నీ ఇస్తానని చెప్పాడు. అన్నీ ఇచ్చాడా ఇవ్వలేదు అబ్రహాంకి? దేవుడు అబ్రహాంకి ఇస్తాను అని చెప్పినవన్నీ ఇచ్చాడా ఇవ్వలేదా చెప్పండి? అబ్రహాం అన్నీ ఇచ్చాడు. నేను అబ్రహాం ప్రార్థనా పరుడు. ఆదికాండం 20:7 చూడండి. ఆదికాండం 20:7 చూడండి. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఇక్కడ మనం చూసినట్లయితే అబీమెలెకు రాజు అబ్రహాం యొక్క భార్యను శారాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయనకి పక్షాన ఎవరు వచ్చారు? అబ్రహాముకు బదులుగా అబీమెలెకు దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుడే వెళ్ళాడు. దేవుడు వెళ్ళి ఏమంటున్నాడు? అతడు ప్రవక్త. ఏమనంట? ఆ మనిషిని భార్యని తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు. ఇప్పుడు అబ్రహాంకి చాలా డబ్బు ఉంది. అబ్రహాం దగ్గర చాలా మంది పని మనుషులు ఉన్నారు. అయినప్పుడు కూడా అతను ఏమి గొడవ చేయలేదు వెళ్ళి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, ఎంపీ దగ్గరికి వెళ్తాం. ఏంటి మా దగ్గర పలానా ఏరియాలో రౌడీ ఉన్నాడు, లేకపోతే నేను పలుకుకూడదని చెప్పేసి మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం అక్కడికి. కానీ అబ్రహాం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడంట? ప్రభా నా భార్యని అన్యాయంగా వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఆ అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించి అబీమెలెకు దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళారు, నువ్వు ఆయన భార్యను తీసుకొచ్చావు, నువ్వు మర్యాదగా ఆయన భార్యనికి అప్పగించు, అతను ప్రవక్త, అతను ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతూ అనగానే వాడికి అక్కడెక్కడెక్కడ ఉనికిపోయాడు. ఇంకా ఓరు నాయన ఇదేంది ఇంత పెద్ద కీ నా మీదకి రాబోతుంది, ఈయన మంచి పవర్ఫుల్ మనిషి అంట, వీళ్ళ దేవుడే వచ్చి నాతో మాట్లాడని చెప్పేసి భయపడిపోయి పొద్దునే పిలిచి, నీకు దండం నాయన, నాకు తెలియదు నీ భార్య అని, నువ్వేం చెల్లి అని చెప్పావు, కాబట్టి ఇదిగో దీనికి బదులుగా ఏం చేయాలంట? గొర్రెలు గొడ్లు మేకలు అన్నీ తీసుకో అని చెప్పి ఏం చేస్తాడంట దేవుడు అబ్రహాముకి బదులుగా అబ్రహాంకి ఏం చేశాడు? హాగర్ని ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? హాగర్ని ఇచ్చాడు. నీకు దాసిగా నా కుమార్తెని స్నేహి ఆమె కూతుర్ని ఇచ్చేసాడు హాగర్. అదేనా? హాగరు ఆ రాజుగా కూతుర్ని ఏం చేస్తాడంటే అబ్రహాంకి ఫ్రీగా ఇచ్చేసాడు. పని మనిషికి పెట్టుకోపో నా కూతుర్ని, కాబట్టి నేను చేసిన పాపానికి శిక్ష నా మీద రాకూడదు, నేనైతే పాపం చేయలేదని చెప్తున్నాను. అతను ఏమన్నంట? నేనైతే యథార్థ హృదయంతో ఈ కార్యం చేస్తాను, ఏ పాపమో చేయలేదని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డను మనం మన యొక్క జీవితంలో అబ్రహాము గారిని చూసినప్పుడు ఏం నేర్చుకోవాలి? మనం ప్రార్థన నేర్చుకోవాలి. చెప్పండి అందరూ. మొట్టమొదటిది దేవునితో సహవాసం చేయాలంటే ఏం చేయాలి? లోబడాలి. రెండోదిగా దేవునితో సహవాసం ఉండాలంటే ఏం చేయాలి? క్రియల వల్ల నీతిమంతులు ఉండాలి. మూడోదిగా సహవాసం చేయాలంటే ఏముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. నాలుగోదిగా సహవాసం చేయాలంటే ఏముండాలి? విశ్వాసం కలిగి. ఐదోది సహవాసం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి. ఆరోజు మనం దేవునితో స్నేహితులు ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఏడోది దేవునితో మనం సహవాసం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? సమర్పణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే ఆదికాండం 22:11 చదవండి. ఆదికాండం 22:11. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. కాబట్టి మనం చదువుతున్న వాక్యంలో అబ్రహాము యొక్క కుమారుడిని దేవుడు బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు. కట్లన్నీ పేర్చాడు. అబ్బాయిని తీసుకెళ్ళి కట్ల మీద పెట్టాడు. కట్ల మీద పెట్టి తాడేసి కట్టి పెట్టాడు. కత్తి పట్టుకుని పైకి లేపాడు. పైకి లేపినప్పుడు 10వ వాక్యంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను, అందుకు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో, అతన్ని ఏమీ చేయకమో, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనపడుతుంది. అంటే ఇప్పుడు దేవుడు అడిగిన దానికి సమర్పణగా బలిగా ఇస్తానికి సిద్ధపడ్డా సిద్ధపడలేదా?
సిద్ధపడ్డాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి మనం విరిగి నలిగిన హృదయంతోనూ విరిగి నలిగిన మనసుతోనూ దేవునికి ఎప్పుడైతే మనం బలి ఇస్తున్నామో దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అలాగే ఆ దినాన్న అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అడిగాడు. దేవుడు నరబలి కోరుకోడు, బైబిల్ ఎక్కడ లేదు నరబలి కోరుకోండి. దేవుడు నరబలి కోరుకోని చెప్పి బైబిల్ ఎక్కడ లేదు. కేవలం అబ్రహాముని పరీక్షించడానికి మాత్రమే నీ కుమారుడు నాకు బలి ఇవ్వు అని అడిగాడు. అంటే నాకంటే కుమారుడు ఎక్కువ లేకుంటే నేను ఎక్కువ అని చెప్పేసి దేవుడు ఒక పరీక్ష పెట్టుకున్నాడు. దేవుడు ఒక పరీక్ష పెట్టుకొని దాన్ని అబ్రహాం టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసిన అబ్రహాం గెలిచాడా ఓడిపోయాడా? సైతాన్తో దేవుడు ఒక పంది వేశాడు. ఏబుని నువ్వు చూసుకో అన్నాడు. ఏబుని సాతాను చిత్రహింస పెట్టింది. అయితే ఓడిపోయాడా గెలిచాడా? దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని పరీక్షిస్తాడు, కొన్ని మార్గాల్లో పంపిస్తాడు, ఆపదలు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, శోధనలు తీసుకొస్తాడు. ఇలాగ అనేక రకాల పోరాటాలు తీసుకొచ్చినప్పుడు ఆ పోరాటాల్లో మనం గెలవాలా ఓడిపోవాలా? చెప్పండి. అబ్రహాం గెలిచాడా ఓడిపోయాడా? అబ్రహాంకి ఆ రోజుల్లో బైబిల్ లేదు. అబ్రహాంకి బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు. మోషే వచ్చిన తర్వాత బైబిల్ వచ్చింది. అబ్రహాం కాలంలో బైబిల్ లేదు. చర్చి ఉందా? చర్చి లేదు. సేవకులు ఉన్నారా? సేవకులు లేరు. ఆయనే బలి అర్పించుకోవాల్సింది అబ్రహామే. అప్పుడు ఇంక యాజకులు రాలా. యాజకులు ఎప్పుడు వచ్చారు? మోషే వచ్చిన తర్వాత యాజకులు వచ్చారు. మందిరం కట్టిన తర్వాత బలి అర్పించారు. ఏమీ లేని కాలంలోనే అలాగా అంత విశ్వాసంగా అబ్రహాము జీవించాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఏమి లేని కాలంలోనే అబ్రహాము ఆ విధంగా జీవించాడు అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం కూడా సమర్పణ కలిగి ఉండాలి. ప్రాణము, ఆత్మ, దేహాన్ని ఎప్పుడు దేవునికి సమర్పించి ఎటువంటి పాపానికి సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. హెబ్రీ రాసిన పత్రిక 4:10 చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 4:10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఇక్కడ మనం చదువుతున్నాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి దేవుడు తన కార్యాలను ముగించి విశ్రాంతి పొందినట్లుగా అబ్రహాము కూడా ఏం చేస్తాడంట? దేవుని కార్యాలని చేసి అతడు ఏం చేస్తాడంట? విశ్రాంతి పొందినాడు. మొన్న ఒక వీడియో చూస్తాను నేను. ఆ వీడియోలో అబ్రహాం గారి ఇల్లు ఇంకా ఉంది. ఎవరి ఇల్లు అంట? దగ్గర దగ్గర 8,000 సంవత్సరాలు, 5,500 సంవత్సరాలు, 6,000 సంవత్సరాలు దగ్గర అవుతుంది. 6,000 సంవత్సరాలు అయినా కూడా అబ్రహాం గారు నివసించిన ఇల్లు ఇంకా ఉంది. ఇప్పుడు కూడా ఉంది. 6,000 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఇంకా ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు వీడియోలు చూసి పెట్టారు. ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా అబ్రహాం అన్ని రాళ్లతో ఇల్లు కట్టున్నాడు. పనివాడికి అతనికి అన్ని ఇల్లు కట్టుకున్నాడు. అది ఇంకా ఉంది. అన్ని వేల సంవత్సరాల క్రితం బైబుల్ లేదు, పాస్టర్ లేరు, చర్చి లేదు, వాక్యం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ప్రవచనాలు లేవు, ప్రవక్తలు లేరు. ఎవరు లేని కాలంలో దేవుడు అబ్రహాముకి అంత మంచి జీవితాన్ని ఇచ్చాడు. అందుకని దేవుని పెట్టిన మనందరం కూడా మన యొక్క జీవితంలో అబ్రహాములో ఉన్నవన్నీ కూడా మనలో ఉన్నట్లయితే కనుక దేవుడికి మనం ఎలా ఉంటామంట? స్నేహితులు ఉంటాం. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అబ్రహాము స్నేహితుడిగా ఉండడానికి కారణము మొట్టమొదటిగా లోబడ్డాడు. రెండోది నీతిమంతుడికి అంచబడ్డాడు. మూడోది ఓర్పు కలిగినాడు. నాలుగోది విశ్వాసం. ఐదోది నిరీక్షణ. ఆరోది ప్రార్థన. ఏడోది సమర్పణ. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డరా మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదివినాం, విని ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవునికి స్నేహితుడు ఉండాలి. ఆయన మన కొరకు కల్వారిక శిలువలో మరణించున్నాడు. ఆయన ప్రాణాన్ని మనకు దారబోస్తున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వాడికంటే ఎక్కువైన స్నేహితులు ఎవరు లేరు. యేసు ప్రభువు మనకు స్నేహితుడిగా వచ్చి ఆయన మనల్ని స్నేహితులుగా పిలిచి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసేలా మీరు నాకు స్నేహితులై ఉంటారని చెప్తున్నాడు.
చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవునికి అబ్రహాము లాంటి ఒక మంచి స్నేహితుడు కలిగి మనం ఉండాలి. అబ్రహాము చనిపోయినా కూడా ఆయన సంతానం చెప్తున్నారు, అయ్యా నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతానమేమో మమ్మల్ని కాపాడని అబ్రహాం పేరు చెప్పుకున్నారు. ఇంకా కానీ నువ్వు కూడా స్నేహితుడిగా ఉంటే రేపు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను బట్టి నీ సహవాసాన్ని బట్టి దేవునితో నువ్వు చేసిన సహవాసాన్ని బట్టి దేవుడు నిన్ను నీ పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము సంతానాన్ని నేటి వరకు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడు, నా సేవకుడైన యాకోబు, నా దాసుడైన యాకోబు, నా అబ్రహాం యొక్క స్నేహితుడు అబ్రహాం యొక్క కుమారుడా అని పిలుస్తున్నాడు. దేవుడు కూడా అలా మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు. అలాగే మనం కూడా ఈ దినాల్లో మంచి స్నేహితులుగా దేవునితో మనం జీవించట్లయితే రేపటి దినాన మన పిల్లలతో కూడా నీవు పలాని కుమారుడివి, పలాని వ్యక్తి యొక్క కొడుకువి, ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తాను, మీ నాన్న బట్టి నిన్ను ఆశ్రయిస్తాను, మీ అమ్మను బట్టి నిన్ను ఆశ్రయిస్తాను అని చెప్పేసి మనల్ని బట్టి మన క్రియలను బట్టి మన పిల్లలు కూడా ఏం చేస్తారు, దేవుడు దీవిస్తాడు. అందుకని మనము చివరి దినాల్లో మనుషులతో సహవాసం కాదు, లోక స్నేహము దేవునికి వైరం. లోక స్నేహం అనేది అది శరీరంతోనూ పాపముతోనూ పాపక్రియలతోనూ దుష్టత్వంతోనూ దుర్మార్గంతో ఉంటుంది. అలాంటి సహవాసం చేయకుండా దేవునితోనూ కుమారుడు యేసుక్రీస్తుతో సహవాసం చేసినట్లయితే నీలో చీకటి లేకుండా వెలుగు కలిగి ఉంటావు. ఆ వెలుగుని వెంబడించి పరలోక రాజ్యములో దేవునితో ఉంటావు. కాబట్టి చివరి దినాల్లో ఉన్న మనము వాక్యం మనం కూడా లోకంతో నశించిపోకుండా, లోక స్నేహాన్ని ప్రేమించకుండా దేవుని యొక్క స్నేహమును, దేవుని యొక్క సహవాసంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన కూటంతో ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా మారెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని